మా అమ్మ మా కొరకు ప్రార్థన చేసేది. ఉదయమైనా రాత్రి అయినా బిగ్గరగా ప్రార్థన చేసేది. ఆ ప్రార్థనలో ఎందుకు ఈ పదం వాడేది? ఆమెకు చదువు రాదు, కానీ ప్రార్థనలో వాడే పదం ఏంటంటే, నీవు నాకు ఇచ్చిన పిల్లలు నా పిల్లలు కాదు, నీ పిల్లలే. నా చిత్తము కాదు, నీ చిత్తమే వారి విషయంలో నెరవేర్చుకొనము. నాకు తెలిసి ఈ మాట చేయకుండా ఆమె ఎప్పుడు ప్రార్థన ముగించినట్లు గుర్తులేదు. అందుకే నేను ప్రార్థనలో 3 భాగాలుగా విభజిస్తా. మొదటిది ఏంటంటే కేజీ ప్రేయర్, రెండవది ఏంటంటే పీజీ ప్రేయర్, మూడవది ఏంటంటే పిహెచ్డి ప్రేయర్. ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అడుగుడి మీకు ఇవ్వబడును, ఆస్క్ అని ఉంటుంది కదా, ఏఎస్కే. దీన్ని ఎక్స్పాండ్ లేదా ఫుల్ ఫామ్ చేస్తే మొదటిది ఏ అంటే ఆస్క్ అంటే అడగండి, ఎస్ అంటే సీక్ అంటే వెతకండి, కే అంటే నాక్ తట్టండి. కనుక అడగండి, వెతకండి, తట్టండి. అది ప్రార్థన, అది కేజీ ప్రేయర్. మరి పీజీ ప్రేయర్ ఏంటి? యేసు ప్రభువు వారి గెత్సేమనే తోటలో చివరిసారిగా ప్రార్థన చేసినాడు. నా చిత్తం కాదు, మీ చిత్తమే. పిహెచ్డి ప్రార్థన ఏంటంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఆఖరిలో ఉంది, ప్రభువైన యేసు రమ్ము. ఇప్పుడు ఈ 3 రకాల ప్రార్థనలో మనము కేజీ ప్రార్థన చేస్తున్నామా, పీజీ ప్రార్థన చేస్తున్నామా, పిహెచ్డి ప్రార్థన చేస్తున్నామా, అసలు ప్రార్థనే లేదా? ఇలాగంటే ఒక దగ్గర చెప్పారు, బ్రదర్ నేను యూజీ ప్రార్థన చేస్తున్నాను అని. మనం 2 ఆకులు ఎక్కువ చదివింటాం కదా, అందుకే రాయబడింది పద్ధతి ప్రకారము ప్రభు మన యొద్ద నుండి కోరుతున్న ప్రార్థనలు. ప్రేయర్ లైఫ్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ లైఫ్. ఇది ఒకరోజు జరిగేది, ముగించబడేది కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఎలాగ ప్రార్థన చేసామో గెత్సేమనే తోట అనుభవ ప్రార్థన కూడా మనం కొనసాగించాలి. అది ప్రార్థనలో పరాకాష్ట. ప్రార్థన అంటే మనకి ఏది అక్కరగుందో అది ప్రభువుని అడిగి పొందడం మాత్రమే కాదు, మన చిత్తాన్ని లేదా దేవుని చిత్తాన్ని మన విషయమై అంగీకరించడానికి ఒప్పుకొనుట. నాట్ మై విల్, దై విల్ బి డన్. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ రోజైనా ఈ పదం వాడినట్లు మనకు గుర్తుందా? నాకు తెలిసి ఎవరికి ఉండదు, ఎవరు అలాగ చేయం కూడా, అలాగ ఉండాలని అనుకోం కూడా. కానీ దైవ చిత్తము మన ప్రార్థనలో చాలా ప్రాముఖ్యం. అంటే ప్రభు చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్న ద్వారా ప్రభు మన జీవితంలో కార్యం ఆరంభించడానికి అవకాశం.